లేకపోతే ఒక కొబ్బరి బొండం తీసుకొని 2 స్ట్రాలు వేసుకొని ఇద్దరు తాగండి. ఇట్ విల్ బి ఆసమ్. ఒకే కొబ్బరి బొండాల్లో 2 స్ట్రాలు వేసి తీసుకొచ్చి తాగుదాం అంటాడు. ఒప్పుకోకు, లోకు అయిపోతావు. నా ట్రీట్మెంట్ నాకే చేసావా? నీ దగ్గు తగ్గిందని నాకు తెలుసు. నీ ఓవర్ యాక్షన్ ఆపి కార్ స్టార్ట్ చెయ్యి. గ్రీనరీ బాగుంది ఇక్కడ. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, కాసేపు రిలాక్స్ అవుదామా? ఓకే. ఏంటా చూడ్డం? సిగ్గుగా ఉందా? కాదు, ఇబ్బందిగా ఉంది. అయితే చూడంలే. ఏమైంది? నిన్నొకటి అడగచ్చా? నువ్వు లిమిట్స్ దాటితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. కూర్చో. లిమిట్స్ లోనే అడుగుతాను. ఏంటో చెప్పు. కాసేపు నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవచ్చా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా మనోడికి ఏం చేయాలో కళ్యాణి చెప్పలేదే. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. ఇష్టం లేదని నేను చెప్పలేదే. ఏ ఆగాగాగాగు. ఏమైంది? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. మనసే బంధము ఈ మమతే. పాత సినిమాలు ఎక్కువగా చూస్తావు కదూ? కొత్త సినిమాలు కూడా చూస్తాను. పాత సినిమాలైతే ఓకే కానీ కొత్త సినిమాలైతే అర్జెంట్ గా లేచి కూర్చో. ఏ నా మీద నమ్మకం లేదా? లేదు. నమ్మకం లేకపోతే నన్ను మీ పేరెంట్స్కి ఎందుకు చూపిస్తున్నావు? చూపించాలి కాబట్టి. నాకు అర్థం కాలేదు. మనం ఒక కార్ కొనాలన్నా ఒక టీవీ కొనాలన్నా పెద్దవాళ్ళ అడ్వైస్ తీసుకుంటాం. మీది అంతే. అంటే నేను బాయ్ ఫ్రెండ్ కాదా? కార్నా? టీవీనా? ఏ సింధు ఆగు. అమ్మాయిలు అంతకంటే చెప్పరు, అర్థం చేసుకోవాలి. ఇలా మాటి మాటికి ఆగితే మనం ఇల్లు చేరలేము. నువ్విలా నవ్వుతూ నాతో ఉంటే ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత కాలమైనా పర్వాలేదు.
బాబు కొబ్బరి బొండాలు ఉన్నాయా? లేవు సార్. ఆ, చూడబోయా, ఒక్కటే నువ్వు. చూస్తాను సార్, ఒక్క నిమిషం. ఒక్కటే ఉంది సార్. సరే ఇవ్వు. ఒక్క స్ట్రాతో ఇద్దరు ఎలా తాగుతావు? 2 ఇవ్వు. ఒకే కొబ్బరి బొండాల్లో 2 స్ట్రాలు వేసి తీసుకొచ్చి తాగుదాం అంటాడు. ఒప్పుకోకు, లోకు అయిపోతావు. కొబ్బరి బొండం నాకొద్దు, నువ్వే తాగు. అదేంటి? నేను తెచ్చింది మన ఇద్దరి కోసం. మిస్టర్, నేను కొద్దిగా రొమాంటిక్ గా మాట్లాడుతున్నాను కదా అని నువ్వు లిమిట్స్ క్రాస్ చేయకు. ఆయన నీతో మాటలేంటి? నేను వెళ్ళి ఇంకొక కొబ్బరి బొండం తెచ్చుకుంటాను. హలో హలో హలో, ఉన్నది ఒకటే బొండం, అదే నేను కొనుక్కొని వచ్చాను. బాబు కొబ్బరి బొండం ఇవ్వు. లేవు మేడం, అయిపోయాయి. ఒకటి ఉంటే సార్కి ఇచ్చాను. తెలిసిందా? ఇలా అయితే పెళ్ళయ్యాక నీతో చాలా టార్చర్. ఇదిగో, నువ్వు తాగు. నాకొద్దు, నువ్వే తాగు. నువ్వే తాగు. లేదు, నువ్వు తాగి నాకివ్వు. అబ్బా, ఏమైంది? కొబ్బరి బొండం సడన్ గా తీగా అనిపించలా? చాలే పద. చూయింగ్ అమ్మిస్తారా? ఇతను మెడికల్ షాప్ లో ఏం కొంటాడు? దారిలో ఏదైనా మెడికల్ షాప్ దగ్గర ఆపాడనుకో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎందుకే? ఇదిగో, థ్యాంక్ యూ. ఏమైంది? ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, చూస్తానుండు. కారు పాడైపోయిందంటారు. అక్కడికి దగ్గరలో లాడ్జింగ్లు ఏమైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తారు. వాట్ హ్యాపెన్? అదే తెలియట్లేదు. ఇదంతా కావాలని చేస్తున్నాడు కదా.
సార్ 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 ఒకసారి ఏంటి? ఈ దగ్గరలో కార్ మెకానిక్ ఎవరైనా ఉన్నారా సార్? కారు మెకానిక్ కావాలంటే దాదాపు 30 కిలోమీటర్లు వెళ్ళాలి. అమ్మో. కార్ నిజంగా పడైందా లేకపోతే ఇతనితో బ్లఫ్ చేస్తున్నాడా? ఇక్కడికి దగ్గరలో లాడ్జింగ్ ఏమైనా ఉందా? నేను అటే వెళ్తున్నాను. మీకు మెకానిక్ని ట్రై చేసి పెడతాను. మీరు ఇలా 1/2 కిలోమీటర్లు వెళ్తే గెస్ట్ హౌస్ ఉంటుంది. నేను గెస్ట్ హౌస్ కి రాను. మరి ఏం చేద్దాం? నాకంతా అర్థమైపోయింది. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. సార్, అమ్మాయిని చూస్తే జాలేస్తుంది. ఎలాగైనా సరే నేను వెళ్ళి మెకానిక్ని పంపిస్తాను. సరే అండి. సింధు, ఏంటి? నువ్వు మాట్లాడింది ఏమైనా పద్ధతిగా ఉందా? వాడెవడో తెలీదు. వాడి ముందు నేను లాడ్జింగ్కి రాను అంటావా? ఎస్ అంటాను. నువ్వు నన్ను లాడ్జింగ్ తీసుకెళ్తావా? నీ మైండ్ లో ఏం ఆలోచన ఉందో నాకు తెలుసు. ఎలా తెలుసు? నా మైండ్ ఏమైనా ఎక్స్రే తీసావా, స్కానింగ్ చేసావా? నువ్వు ఇందాక మెడికల్ షాప్ దగ్గర కార్ ఎందుకు ఆపావు? నువ్వేం కొన్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదేనా? చూసుకో. మీ ఆడవాళ్ళకి అబద్ధం తప్ప ఇంకో వర్డ్ తెలీదు. మీ అమ్మాయిలంతా ఇంతే. నమ్మించి గొంతు కోసేవాడితో ఆనందంగా గొంతు కోయించుకుంటారు, తర్వాత ఏడుస్తారు. ఆనెస్ట్గా లవ్ చేసేవాడిని అనవసరమైన అనుమానాలతో టార్చర్ పెడతారు. వద్దులే, నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నిన్ను మీ ఇంట్లో సేఫ్గా దింపేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. బియ్యవేకి చావే ఇంకాసేపు వెయిట్ చేద్దాం, అమ్మాయి వచ్చేస్తుంది అంటున్నారు అమ్మగారు. ఏమిటి వచ్చేది? ఈ పాటికల్లా ఇంటికి వచ్చేసేయాలి. ఇంకా రాలేదంటే ఏంటి అర్థం? డాడీ, వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చుండొచ్చు, లేదా ఎవరైనా కామన్ ఫ్రెండ్ కలిసి ఉండొచ్చు కదా. అసలు వాళ్ళిద్దరిని కారులో ఎవరు రమ్మన్నారు? ఏ ట్రైన్ కో ఫ్లైట్ కో రావచ్చు కదా. ఆ విషయం వాళ్ళు వచ్చాక అడుగుదాం డాడీ. ఓసారి ఫోన్ చేయి. ఫోన్ చేశాను డాడీ. సింధు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. గిరాలే కవ్వవే కయ్యాయే కిచావే. ఆ అమ్మాయి గారు అమ్మాయి గారి గురించి కంగారు పడొద్దు అని చెబుతోంది, నాకు అర్థమైంది. సారీ సారీ నేను సారీ చెప్పేశాను. నువ్వు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే మనం ముందుకెళ్తా ఉండదు. నేను రోడ్ కట్ సైడ్ వెళ్ళి ఎవరైనా లిఫ్ట్ అడిగి రిటర్న్ వెళ్ళిపోతాను. నువ్వు నీ కోపం తగ్గించుకొని నమ్మకం పెంచుకో. సరే మను, అర్థం చేసుకో. నేను అమ్మాయిని కదా, నా భయాలు నాకుంటాయి. నమ్మకం లేనప్పుడు అది ప్రేమ ఎలా అవుతుంది? నమ్మకం లేక కాదు, నీ వెంట వస్తున్నానన్న ఎక్సైట్మెంట్ లో నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావేమోనని. ఇదంతా నువ్వే ఆలోచించి చేసావంటే నాకు నమ్మకం కుదరట్లేదు. నిన్నెవరో మిస్లీడ్ చేశారు. చూసావా? నీకు నవ్వొచ్చింది అంటే ఇదంతా నీకెవరో చెప్పారు అని నాకు అర్థమైంది. ఐ నో. ఎవరో వెల్విషర్స్ కొన్ని ముందు జాగ్రత్తలు చెప్పారు. తప్పేంటి? అయినా ఆ విషయం మాట్లాడటం ఆపేసి ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించు. ఆ మెకానిక్ వచ్చేదాకా మనం చేసేది ఏం లేదు. సరే, కార్లో కూర్చుందాం పదా. నేను రాను. దేనికి? నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే నాకేవేవో రొమాంటిక్ థాట్స్ వస్తాయి. మళ్ళీ నువ్వు భగ్గుమంటావు. నాకొద్దు తల్లి. మీరు మెకానికా? అవునండి. ఏమైంది సార్? ఏమవుతుంది? కారు ఆగిపోయింది. ప్రాబ్లం ఏమీ లేదే. వీళ్ళ దగ్గర ఎలాగైనా డబ్బులు కొంచాలి. సార్, ఇంజిన్లో ఏదో ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడ చీకట్లో రిపేర్ చేయడం కుదరదు. అంటే? సార్, ఈ కార్ని గ్యారేజ్కి తీసుకెళ్లి రిపేర్ చేసి ఈవినింగ్కి డెలివరీ ఇవ్వగలను. అంటే ఇప్పుడు మేమేం చేయాలి? దానికి టెన్షన్ దేనికి సార్? నా బైక్ పట్టుకెళ్ళి నా షెడ్ దగ్గర వెయిట్ చేయండి. నేను మీ ట్రావెల్కి ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. కీస్ తీసుకోండి. నా ముఖం చూస్తావేంటి? కీస్ తీసుకో.
సార్ మనకి గెస్ట్ కి రాత్రి డిన్నర్ లోకి ఏ వండాలో చెప్పమంటున్నారు. ఒరే బోలా, ఆ వాడెవడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, వచ్చిన వాడు ఎలా ఉంటాడో అంతకంటే తెలియదు. చరావే బచవే మియావే. ఎలా ఉన్న గెస్టే కదా అని అంటున్నారు. అయ్ బాబోయ్. వచ్చిన వాడి ఇంటికి అల్లుడవుతాడో లేడో నేను డిసైడ్ చేస్తేనే వాడు డిన్నర్ చేస్తాడు, లేకపోతే రన్నర్ అవుతాడు. బోలా, సార్ ఇంకో అరగంట వెయిట్ చేద్దాం. ఆ, అప్పటికి అమ్మాయి రాకపోతే అలమారాలో నుంచి గన్ను, గ్యారేజీలో నుంచి కారు బయటకు తీ. చరావే అచవే బుచవే. అవేమీ అక్కర్లేదు, వాళ్ళు తప్పకుండా వస్తారు. డైనింగ్ టేబుల్ మీద ఇంపోర్టెడ్ డిన్నర్ సెటప్ అరేంజ్ చేయమంటున్నారు. వనజా! ఇదే అతని షాప్, దిగు. ఏ బాబు ఇట్రా. నిన్న ఇట్రా, నిన్న పిలిచేది ఇట్రా. ఏంటి? ఎయిర్ చెక్ చేయవయ్యా. నేనా? నువ్వే మెకానిక్ కదా, ఎయిర్ చెక్ చేయి తొందరగా. ఏంటే నాకు పెడుతున్నావు? కింద డైరీ పెట్టు. సార్ అయిపోయింది సార్. సార్ అయిపోయింది సార్. ఎయిర్ బాగానే పెట్టేవయ్యా. పండగ చేసుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ. పండగ చేసుకో. ఎస్ టెల్ మీ. అతను ఎవరనుకుంటున్నావు? మెకానిక్. మెకానికా? అతను మెకానిక్ లా కనిపిస్తున్నాడా నీకు? అవును, మెకానికే. అతను కార్ ఓనర్. మా కార్ పాడైంది, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అవునా? హలో, తప్పు నాది కదమ్మా. అతను వేసుకున్న డ్రెస్ అలాంటిది. ఫస్ట్ అతన్ని డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పండి. సారీ బాస్, ఇంకెందుకు ఇచ్చేయి. నీకు బుద్ధుందా? వాడు గాలి కొట్టు అనగానే కొట్టేయడమేనా? అంటే గాలి కొడితే ఎలా ఉంటుందా అని చిన్న ట్రైల్ వేసా. ముందు కార్ రాగానే డ్రెస్ మార్చు, చూడలేక చేస్తున్నాం. సార్. అమ్మయ్యా, వచ్చావా? కారేది? సార్ బయట పెట్టాను సార్. కీసివ్వు. చాలా థ్యాంక్స్ అండి. ట్యాక్సీ మాట్లాడాను సార్, వచ్చేసింది. మరి నా కార్ డెలివరీ ఎప్పుడు ఇస్తారు? రెడీ అవగానే నేను కాల్ చేస్తాను సార్. ఓకే ఓకే రైట్. పద సింధు.
గోపాలపురంలో ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రకాష్ నగర్ లో మేజర్ చంద్రకాంత్ గారింటికి. ఏంటి, మేజర్ ఇంటికా? నేను రాను. అబ్బా, కావాల్సి వస్తే కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకో. ఈ రాత్రిపూట ఇబ్బంది పెట్టుకో. సరే సరే, అలాగైతే 1000 రూపాయలు అవుద్ది. ఏమంటారు? ఓకే సరే పదండి. పద. కర్మరా బాబు. ఆ మేజర్ మీ చుట్టమా? అవును. ఏ? ఆయన మామూలు మనిషి కాదండి, పెద్ద తిక్కలోడు. పద్ధతి అంటాడు, డిసిప్లిన్ అంటాడు. ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలియదు. చాదస్తంతో జనాల్ని టార్చర్ పెట్టేస్తాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే చేతిలో గన్ను పట్టుకుని కాల్ చేస్తానంటాడు. అసలు ఇంట్లో వాళ్ళు ఎలా వేగుతున్నారో సార్. ఒకసారి స్టేషన్ నుంచి ఇంటికి నేనే తీసుకువెళ్ళా. ఆ 25 నిమిషాల్లో నాకు 25 నరకం చూపించాడు. క్లచ్ ఎలా తొక్కాలో, హార్న్ ఎప్పుడు కొట్టాలో అన్నీ ఆయన చెప్తాడండి. మీ నాన్న గురించి చాలా స్టోరీలు ఉన్నాయే. ఎందుకా నవ్వు? కాసేపు నవ్వుకొని ఇంకాసేపు అయితే నవ్వుతానో లేదో. కరెక్ట్గా చెప్పారు సార్. ఆ మేజర్ సాధారణంగా నవ్వడు, ఇంకొకరు నవ్వనివ్వడు. కిచెలే కిచెలే. మీరు ఆగమన్నా ఆయన ఆగడండి. అతడు ఒకడు దూకుడు ఆగడు, అదంతే. వా సార్ కార్తీ, బాబోయ్. కారు తీరా అంటే ఆగిపోయామేమిట్రా? సార్ అమ్మగారు తుమ్మారండి, ఇక కాసేపు ఆగాల్సిందే మనం.